చేయలేదు నాకు భూమిభారత వచ్చిందంటే భూమిభారత కూడా రాసుకోలేదు. ఇందిరామ్మ ఇల్లు రాలేదు, నా మొగుడు లేడు, మా అత్త లేదు, మా మామ లేదు, ఇద్దరు కొడుకులు. దాని గురించే ఇల్లు రాదు, పెంక ఇల్లు ఉంది. రాని దానికే నేను మందు పోసుకున్నా, గడ్డి మందు. దమరిదల మన ఇది ఇంట్లో పత్రాలు ఇచ్చిన రోజు మీటింగ్లో ఇప్పుడు ఇల్లు రాకపోతే అడగాలి కానీ మందు పోసుకుంటారా? అడిగితే ఫస్ట్ విడతలో పెట్టిన అన్నది మేడం. సార్ కూడా శివకుమార్ రెడ్డికి 2 సార్లు కలిసిన, మేడం కూడా పర్ణిక మేడం కూడా 2 సార్లు కలిసిన, వస్తుంది అని చెప్పింది. ఇంకేం మాట్లాడగాలి? మేడంకి వేసిన, మేడంకి వేసిన. మీడియాలో కూడా చూడండి, నేను ఉండనా లేదా, డ్యాన్సులు చేసి జెండా పట్టుకొని కల్వ కూడా సార్ తోటి వేసుకున్నా, మేడం తోటి వేసుకున్నా. బోకుల ఇల్లు ఉంది. అసలు నేను కేసు పెట్టడానికి ఎందుకు పెట్టాలని నేను గమ్మదాయి నా కోపానికి నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు. ఏమంటారు లోకల్ మీ నాయకులు లీడర్లు ఉంటారు కదా, లీడర్లు పట్టించుకున్న దానికే ఇట్లా అయింది కథ. ఊర్లో ఆ భూమి ఇస్తామని అట్లా చేసిరి. కాపలు కాలు ఇరిగి యాక్సిడెంట్ అయ్యి నా మూడు చచ్చిపోయా. గైరని భూమి చూపించిండ్రు, అది కూడా అతను మొన్న కాపతం చచ్చిపోయా. కాపలు అట్లా చేసిరి. వెళ్ళాము, ఇండ్లు వస్తా ఉంటారని కాలు 5 ఇండ్లు ఇచ్చిండ్రు. మేము వేసిలాము. బొక్కులో ఇల్లు ఉండదు, మీన కవర్ వేసి కప్పుకొని ఉండ. ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి నోట్లో మనవచ్చిండ్రు. ఒంటారు మహిళకు ఫస్ట్ కాలు రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? మీడియా వాళ్ళు ఎందుకు రారు? అటువంటి టైంలో ఎందుకు రారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డికి చెప్పాలి కదా ఇవన్నీ. మళ్ళీ రేవంత్ రెడ్డే కదా లేని వాళ్ళకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అయినా శివకుమార్ రెడ్డి అయినా ఇంకా రేవంత్ రెడ్డి లేని వాళ్ళకే వస్తున్నాయి ఇంట్లో. ఇంకా పర్ణికమ్మ అయినా పోటు పోవడానికి చూపించింది, ఇల్లు పోటు కూడా చూపించిన. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా లేని వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, పెంక ఇల్లు చూసి ఇవ్వండి అని చెప్పిన. లేకపోతే చెప్పులతోటి మెళ్ళ వేసుకుంటాను అని చెప్పిన నేను. ఈ మాట అన్న మేడంకే అన్న, మేడం దగ్గరనే అన్న నేను. ఇంకేం వచ్చినాక కూడా మాకు ఇల్లు ఇస్తుంది అని ఆశతోటి ఓట్లు వేసినాము. ఇల్లు రాలేదు, భూమి కూడా వస్తుంది, భూమిభారత వచ్చింది అంటున్నాను. మొన్న రాసుకున్న పోయి ఆ కాగితం ఏదుందో చూపించాలి అంటుండ్రు. కాస్తులో కాస్త కన్నా రాసుకునే కదా, కాస్త కూడా రాసుకునలేదు. ఎందుకు రాసుకునలేదు? పేదల గురించి ఎందుకు పట్టించుకున్నారు? రేవంత్ రెడ్డి వచ్చింది పేదల కోసం అమ్మా. పేదల గురించి కానీ ఎందుకు పట్టించుకున్నారు? మధ్యాహ్నం పట్టించుకున్నది. వీళ్ళు ఎందుకు ఇన్క్వైరీ చేయరు? ఇంటికి వచ్చి ఇన్క్వైరీ చేసుకొని పోలే కదా. ఈమె ఉంటారు మహిళనా కాదా? ఈమెకి ఏముంది, ఏం లేదు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, మొగుడు ఉండాడా, అత్తమ్మ ఉండారా, పిల్లలు ఉండారా, ఎట్లా బతుకుతుంది, ఎట్లా లేదని ఇన్క్వైరీ చేసుకొని పోవాలి కదా, ఇల్లు ఉందా లేదా అని.